హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా చేసుకునే ఎగ్ బిర్యానీ రెడీ చేసుకోవడం చూపించబోతున్నాను. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దీనికోసం నేను 12 గుడ్లు తీసుకొని బౌల్లో వేసుకొని అందులో కొంచెం వాటరు కొంచెం అంత ఉప్పు వేసుకొని గుడ్లు అనేవి బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సైడ్స్ ఇలాగా కట్ చేసుకొని పెట్టుకుంటే ఉప్పు కారం మసాలా అనేవి గుడ్లకి బాగా పడతాయి అనమాట. కట్ చేసి ఇలా పక్కన పెట్టుకొని నేనైతే 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కొని నీళ్ళని వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే 1 స్పూను సాల్టు, అలాగే 1 స్పూను కారం, హాఫ్ స్పూను పసుపు వేసుకొని దీన్నంతా మొత్తం బాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కారంలో ఉండే పచ్చివాసన అంతా బాగా ఫ్రై అయిపోయి రాకూడదనమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొట్టు ఒలిచి పక్కన పెట్టుకున్న గుడ్లను తీసుకొని అన్నీ ఒక 6 గుడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్కి బాగా ఉప్పు కారం పసుపు అంతా పట్టేంత ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా 6 కూడా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు అదే బండిలో ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలి. ఇలా వేడైంది ఇందులో నేను ఒక బిర్యానీ ఆకు, అలాగే 3 ఇలాచి, ఇంకా 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క దాన్ని మించుకొని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ అనేది ఎలా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు దీంట్లోనే నేను 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 3 మీడియం సైజ్ టమాటాలు బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే టమాటాలు అనేవి చూడండి ఎలా వేగిపోయాయో. ఇప్పుడు ఇందులోనే మనము 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్టు, ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్లోని పచ్చివాసన అంతా పోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ముందుగా 3 టేబుల్ స్పూన్ల పెరుగుని బాగా బీట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా మంట అంతా సిమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్. బాగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారము, అలాగే ఒక చిటికెడంత పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు నేను 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అయిన ఈ వాటర్లోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని వేసేసి మొత్తం అంతా బాగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత రైస్ అంతా ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మొత్తం ఒక్కొక్కటిగా మొత్తంగా పెట్టేసుకోవాలి. పెట్టుకునేసి ఇప్పుడు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చూడండి మన ఎగ్ బిర్యానీ అనేది ఎలా రెడీ అయిపోయిందో. ఆహా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎలా ఉందో. దీన్ని రైతాతో కానీ గ్రేవీ కర్రీతో కానీ దేంతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా. మా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.